అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'కన్నుల్లో నీ రూపమే' ముగింపు. కథనం రచయిత గురించి అడిగారు కదా! కథ చివర్లో చెప్తాను. భూమిని పోలీసులు తీసుకెళ్లిన తర్వాత అరవింద్ బర్త్‌డే పార్టీ అనుకున్నట్టుగానే జరిగింది. చీకటవుతున్న కొద్దీ హాలంతా నెమ్మదిగా ఖాళీ అయింది. సుహాని నిద్రపుచ్చటానికి మేఘన సుహాని తీసుకుని బెడ్రూమ్‌కి వెళ్ళిపోయింది. హాల్లో అరవింద్, సంజయ్, శేఖర్, మహతి మాత్రమే మిగిలారు. ఆనంద్ శర్మ చేతిలో పెరిగిన కూతురు ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని నేనస్సలనుకోలేదు. మహతి సంజయ్ వైపు తిరిగి అంది. అన్నకి నాకు ఈ విషయాలన్నీ ఎప్పుడో తెలుసు. వదినకి కూడా భూమి డ్రగ్స్ ఇచ్చింది. అదే 7 సంవత్సరాల క్రితం మనం కూడా అన్నయ్యకి ఇప్పించాము. అనుకోకుండా వదిన అన్నయ్య గదిలోకి వెళ్ళింది. అలా జరిగిపోయింది. సంజయ్ క్లుప్తంగా వివరించాడు. అయితే ఈ వివరాలన్నీ నందిత కుటుంబానికి మాత్రమే తెలుసన్నమాట. మా దగ్గర కూడా ఇన్ని రోజులు దాచిపెట్టారా? మహతి చిన్నపుచ్చుకున్నట్టు అంది. చెప్పే పరిస్థితి తీసుకురాలేదమ్మా. అంతే, దాచిపెట్టాలని కాదు. పోనీలే, ఆ దేవుడి దయ వల్ల మీ అన్నయ్య అయ్యాడు. అదే వేరే వాళ్ళయ్యుంటే ఎంత దారుణంగా ఉండేది. ఒక అమ్మాయి జీవితాన్ని అలా చూస్తూ పాడు చేస్తుందా? చచా, ఇంత అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారా లోకంలో? అని చిన్నగా విసుక్కొని శేఖర్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంజయ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అరవింద్కి మేఘన దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. తెలియని బాధేదో గుండెల్లో వేధిస్తున్నట్టు అనిపిస్తుంది. గదిలోకి వెళ్ళేసరికి మేఘన అరవింద్ కోసమే ఎదురు చూస్తూ ఉంది. అరవింద్, అప్పటికప్పుడు ఆ డాక్టర్ని భలే ఏర్పాటు చేశారు. అందరూ నోళ్లు మూసేశారు. పార్టీ అంతా చాలా బాగా జరిగింది కదా? నిజంగా సుహా నాకే పుడితే ఎంత బావుండో. మేఘన మాట్లాడుతుంటే అరవింద్ కిటికీకి దగ్గరగా నిలబడి అటువైపు చూస్తూ పిడికిలి గట్టిగా బిగించి ఊపిరి బిగబట్టి నిల్చున్నాడు. మేఘన దగ్గరగా వచ్చి వెనకాల నుండి హత్తుకుంది. నేను చెప్పింది అబద్ధం కాదు, నిజమే. ఆ రోజు గదిలో ఉన్నది నేనే. సుహాకి కన్న తల్లివి నువ్వే. అరవింద్ చెప్తుంటే మేఘన ఆశ్చర్యపోయింది. గట్టిగా హత్తుకున్న అరవింద్ని చిన్నగా వదిలేసి వెనక్గా జరిగింది. అరవింద్ తిరిగి మేఘన మొహం చూడాలనుకోలేదు. నిన్నంతగా బాధపెట్టిన మనిషిని నేనే అని అసహ్యించుకుంటున్నావా? అరవింద్ బాధగా అడిగాడు. మేఘన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అరవింద్ గుండెల మీద వాలిపోయి, అది మీరేనా? నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు ఎన్నో పరీక్షలు పెట్టాడు. నా జీవితంలో చాలా కష్టాలు రాశాడు అనుకున్నాను. అవన్నీ మిమ్మల్ని చేరుకోవడానికే అనుకుంటా అని సంతోషంగా అంది. కానీ మరి నాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు కదా? DNA రిపోర్ట్ ఎలా మ్యాచ్ అయింది? సుహాన్ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మేఘన అయోమయంగా అడిగింది. అరవింద్ గుండెల మీద భారం దిగిపోయినట్టు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మేఘనాలో కోపం ఛాయలే కాదు, బాధ కూడా లేదు. సంతోషంగా అనిపించింది. ఇంత త్వరగా క్షమిస్తుందని అరవింద్ అస్సలు అనుకోలేదు. దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాము. సుహా పుట్టినప్పుడున్న వీడియోని కూడా ఎవరో డిలీట్ చేశారు. దాన్ని కూడా 4 రోజుల్లో క్యాప్చర్ చేస్తామన్నారు. మనకి ఆ చేసిందెవరో త్వరలోనే తెలుస్తుంది. అరవింద్ చెప్తూ ఉంటే మేఘన వింటుందే కాని తన మనసులోకి ఏమీ వెళ్ళట్లేదు. సుహా తన కన్న బిడ్డ, అది కూడా అరవింద్ తన తండ్రి. అదొక్కటే చాలా సంతోషంగా అనిపించింది. పర్లేదు, ఎవరు తీసుకొస్తే ఏంటి, మనం ముగ్గురం కలిశాము. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. మేఘన అన్న మాటకి గుప్పెడు గులాబీ రేకులేవో మొహాన చల్లగా తగిలినట్టు అనిపించింది అరవింద్కి. అయినా ఈ విషయం మీకు సంవత్సరం క్రితమే తెలుసన్నారు. అప్పుడే చెప్పుంటే ఎంత బావుండేది, మేఘన అంది. చెప్పాను కదా, నువ్వు నా నుండి దూరం అయిపోతావేమోనని భయమేసింది. మేఘనాని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు అరవింద్. బర్త్డే అయిపోయిన తర్వాత 2వ రోజు మేఘన రాఖీ, కాళీ, రిషిక్కి ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేస్తాను అంది. ఎందుకంటే వాళ్ళు పార్టీ జరుగుతున్నంతసేపు సెక్యూరిటీగా బయటే ఉన్నారు. అందుకోసం ముగ్గురు అరవింద్ ఇంటికొచ్చారు. మేఘన చాలా విషయాలే చెప్పింది. ఆది, నువ్వు మాకు పరిచయం అయ్యి 7 సంవత్సరాలవుతుంది. అంతకుముందు ఏం జరిగింది అన్నది శాతానికి కూడా తెలియకపోవచ్చు. ఇదంతా ఒక మిస్టరీలా ఉంది. మేము ఏదైనా సహాయం చేయగలమా? అడిగాడు రిషిక్. సుహాని ఇక్కడికెవరు తీసుకొచ్చారో కనిపెట్టాలి. దానికంటే ముందు నాకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టు డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మరి దాని విషయం కూడా కనుక్కోవాలి. అరవింద్, సంజయ్ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు వీలైతే చూడండి. మేఘన చెప్పగానే వాళ్ళు సరే అంటూ తలూపి భోజనాలకి కూర్చున్నారు.
డిన్నర్ చేయటం పూర్తయింది. సంజయ్ పరిగెత్తుకుంటూ సుహా గది నుండి వచ్చాడు. వదినా, సుహాకి ఏం బాలేదు. ఎప్పుడూ ఇదివరకు వచ్చినట్టే జ్వరం వచ్చింది. కొంచెం జలుబు కూడా చేసింది. మేఘన పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అదేంటి, ఇందాకటి వరకు బానే ఉంది కదా, ఇప్పటికిప్పుడు ఈ జ్వరం ఏంటి అంటూ సుహానెత్తుకొని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని తడిగుడ్డ పెట్టడం మొదలుపెట్టింది. అరవింద్ డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ మొత్తం చెకప్ చేసి, ఇది సైకలాజికల్ ప్రాబ్లం కాదు. ఇదివరకు తన తల్లి కోసం ఆరాటపడేవాడు. ఇప్పుడు తల్లి పక్కనే ఉంది కదా, ఎప్పట్లాగే వచ్చే జ్వరమే. డాక్టర్ చెప్పగానే అందరూ గట్టిగా నిట్టూర్చారు. అది, మేము బయటే ఉంటాము, ఏదైనా అవసరం ఉంటే పిలువు. ఖాళీ చెప్పాక ముగ్గురూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మేఘనా సుహాని అస్సలు విడిచిపెట్టలేదు. రాత్రంతా చూసుకుంటూనే ఉంది. రెండో రోజుకి కొంచెం జ్వరం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ చూస్తుండగానే ఆ రాత్రివేళ జ్వరం చాలా ఎక్కువైంది. టెంపరేచర్ అస్సలు తగ్గట్లేదు. మేఘనాకి చాలా భయంగానే ఉంది. నాలుగో రోజుకి జ్వరం పూర్తిగా తగ్గినట్టు అనిపించింది. మహతి మేఘనాకి జ్యూస్ తీసుకొస్తూ అంది. చూసావా, కంగారు పడ్డావు, 4 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. ఇది వరకున్నది మానసిక సమస్య అనుకుంటా, అందుకోసమే అన్ని రోజులుంది. ఇప్పుడు చూసావా అంటూ మేఘనాకి జ్యూస్ అందించింది. సుహా జ్వరం తగ్గిపోయేసరికి మేఘనా మనసు కుదుట పడింది. ఆ రోజు కైలాష్ ఆడిషన్స్ ఉన్నాయని రమ్మన్నాడు. అందుకని మధ్యాహ్నం కల్లా వచ్చేస్తానని చెప్పి అన్ని రోజుల తర్వాత సుహాని విడిచిపెట్టి మేఘనా వెళ్ళింది. కైలాష్ తీసుకెళ్లిన ఆడిషన్స్ అన్నిటికీ అటెండ్ అయింది. చెప్పిన చోట సంతకాలు చేసింది. మధ్య మధ్యలో అరవింద్కి ఫోన్ చేస్తూ సుహా పరిస్థితి తెలుసుకుంటూనే ఉంది. తను తిరిగొచ్చేసరికి సాయంత్రమైంది. సుహాకి మళ్ళీ జ్వరం వచ్చింది. ఈసారి అది చాలా ఎక్కువగా ఉంది. కళ్ళు కూడా తెరిచే పరిస్థితిలో లేడు. వెంటనే సుహాని తీసుకుని మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. గంటకి సుహా పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. మేఘనాకేం చెయ్యాలో అర్థం కాలేదు. నేనొకసారి సోనీకి ఫోన్ చేస్తాను, వచ్చింది అంటే ఏదో ఒకటి చేసి తగ్గిస్తుంది. డాక్టర్లకు కూడా ఏమైందో అర్థం కావట్లేదు వదినా, సోనీ వల్ల ఏమైనా అవుతుందేమో, ఒకసారి ప్రయత్నించు అన్నాడు సంజయ్. సోనీకి ఫోన్ చేయబోతుండగా వెనకాల నుండి ఏమైంది సుహాకి అంటూ ఒక గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే శాతాన్ కనిపించాడు. శాతాన్, నువ్వేంటిక్కడా అడిగింది మేఘన. నాకు చిన్న నీడిల్ గుచ్చుకుంది, రక్తం ఆగట్లేదు, అందుకోసమే హాస్పిటల్కి వచ్చాను. కొంచెం దూరంలో ఉన్న రిషిక్, ఖాళీ ఆ మాట విని నవ్వుకున్నారు. సుహాకి జ్వరం వచ్చి 6 రోజులవుతుంది. వస్తుంది పోతుంది. ఇప్పుడు టెంపరేచర్ అసలు తగ్గట్లేదు. మేఘన అనేసరికి శాతాన్ డోర్ అద్దంలో నుండి లోపలున్న సుహాని చూశాడు. ఇది చూస్తుంటే ఇది వరకు నేను చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి లోపలికెళ్ళి చూడొచ్చా అడిగాడు శాతాన్. మేఘన అరవింద్ వైపు చూసింది. వెళ్ళనీయమన్నట్టు అరవింద్ తలూపాడు. శాతాన్ వాళ్ళని మామూలుగా కొన్ని ప్రశ్నలు వేస్తూ సుహా కళ్ళు తెరిచి చూశాడు. షర్టుని పైకని పొట్ట దగ్గర ఎలా ఉందో చూశాడు. ఇది అనారోగ్య సమస్య కాదు. బాబుకి ఎవరో పాయిజన్ ఎక్కించారు. ఇది 7 సంవత్సరాలు మాత్రం పనిచేస్తుంది. ఏంటి అంటూ రిషిక్, ఖాళీ గట్టిగా అరిచారు. మేఘనాకి నోటి వెంట మాట రాలేదు. భయంగా చూసింది. నేను చెప్పేది నమ్మట్లేదు కదూ, ఇక్కడ చూశారా అంటూ షర్టు విప్పి అక్కడక్కడ కందినట్టుగా ఉన్న మచ్చల్ని చూపించాడు. అవి చాలా దగ్గరగా ఉండి చూస్తే గానీ అర్థం కాలేదు. మేఘనాకి భయం వేసింది. సుహా ఒంట్లో పాయిజనా, ఎవరెక్కించుంటారు మేఘన ఏడుస్తూ అడిగింది. శాతాన్ షర్టుని కిందకి దించుతూ, ఇది విష ప్రభావమే అని నాకు తెలుసు, కానీ ఎలా ఎక్కిస్తారు, దీనికి విరుగుడేంటి, ఏం విషం అన్నది నాకు అస్సలు తెలీదు అని అన్నాడు. అరవింద్కి కూడా మనసులో దిగులుగానే ఉంది. సుహాకి జ్వరం వచ్చి ఎన్ని రోజులవుతుంది, దీనికి విరుగుడు 7 రోజుల లోపల వేయాలి, ఆ తర్వాత మనిషి బ్రతకటం కష్టం. శాతాన్ అనేసరికి మేఘనాకి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. జ్వరం వచ్చి 6 రోజులవుతుంది, ఈ రాత్రి గడిస్తే 7వ రోజు అని భయపడుకుంటూనే వెంటనే సోనీకి కాల్ చేసింది. అవతల నుండి సోనీ ఎంతో హుషారుగా, హాయ్ అక్క, ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు నువ్వు బిజీగా ఉన్నావని ఫోన్ చేయలేదు, చివరికి నువ్వే చేశావు అని సంతోషంగా అడిగింది. సోనీ, ఒకసారి మిలిటరీ ఆఫీస్కి వస్తావా? ఆ మాట వినగానే సోనీ కంగారుగా, ఏమైందక్క, నువ్వు బానే ఉన్నావా అంటూ అడిగింది. లేదు, నా మనసేమీ బాలేదు, ఒకసారి హాస్పిటల్కి రా.
మేఘన చెప్పగానే సరే 10 నిమిషాల్లో వచ్చేస్తా అంటూ సోనీ ఫోన్ పెట్టేసింది. అందరూ సోనీ కోసం ఎదురుచూస్తూ బయట కూర్చొనున్నారు. వాతావరణమంతా భారంగా మారింది. అంతా నిశ్శబ్దంగా ఉండగా అరవింద్ ఫోన్ చాలా పెద్ద శబ్దం చేస్తూ మోగింది. అన్నా, ఎప్పటినుంచో మనం వెతుకుతున్న వీడియో దొరికింది. ఇప్పుడే పంపించారు. సంజయ్ అరవింద్కి చెప్పగానే సరే వెంటనే పంపించు అన్నాడు అరవింద్. ఆ మాట విని మేఘనాతో పాటు ఉన్నవాళ్ళందరూ అరవింద్ దగ్గరకొచ్చి చేరారు. అరవింద్కి వీడియో ఫైల్ రూపంలో వచ్చింది. అది ఓపెన్ అవటానికి కొంచెం సమయం పట్టింది. మేఘన పిడికిలి బిగించి భయంగా చూస్తుంది. మేఘనాకి యాక్సిడెంట్ అయింది. నొప్పులొస్తున్న తన్ని డెలివరీ చేశారు. బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డని భూమికి శారదాకి చూపించి వెంటనే నర్సుకి అందించారు. అదొక మార్చురీ గది. బిడ్డని నర్సు లోపలికి తీసుకెళ్ళింది. అది సుహానా. అంత నీలంగా మారిపోయున్నాడు. ఒంట్లో కదలిక లేదు. ఏం జరిగింది అని మాట్లాడుతూనే ఊపిరి బిగపెట్టి చూస్తుంది. ఆ నర్సు బాబుని తీసుకెళ్లి ఐసున్న బాక్సులో పెట్టింది. దానికి నెంబర్ వేసింది. ఆ నెంబరున్న కార్డుని పట్టుకుని బయటికి వెళ్ళింది. మరి కాసేపటికి తలుపు తెరుచుకుని ఎవరో వచ్చారు. ఆ వ్యక్తి చాలా బక్కగా ఎత్తు తక్కువలో ఉన్నారు. తలమీదుగా కోటు వేసేసరికి మొహం కనిపించలేదు. లోపలికెళ్ళి తల దించుకునుండేసరికి ఎవరు అన్నది అర్థం కాలేదు. బాబుని కాళ్ళు పట్టుకొని తలకిందులుగా వేలాడదీస్తూ తల పైకెత్తి చూసేసరికి ఆ వ్యక్తి మొహం కనిపించింది. ఇదంతా చేసింది సోనీనా? మేఘన కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ చూసింది. శాతానికైతే మతిపోయినట్టు అనిపించింది. సోనీ 7 సంవత్సరాల క్రితమే చూసిందా? రిషిక్ అంటూ ఆశ్చర్యపోయాడు. ఖాళీ విగ్రహంలా నిలబడిపోయాడు. అరవింద్కి తన జీవితంలో మొదటిసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. అది చూస్తూ ఉండగా హాయ్ అక్కా, ఎలా ఉన్నావు అంటూ సోనీ కంగారుగా వచ్చింది. అందరూ సోనీని విచిత్రంగా చూస్తున్నారు. ఏమైంది? నన్నలా చూస్తున్నారు? ఇవ్వాల చూడటం కొత్త ఏంటి? శాతాన్ కూడా విచిత్రంగా చూడటంతో ఇక్కడేదో జరిగింది అని అర్థమైంది సోనీకి. అరవింద్ వీడియో ప్లే చేసి తన మొబైల్ని సోనీకిచ్చాడు. ఏంటిది అంటూ అనుమానంగా తీసుకొని అందులో వస్తున్న వీడియోని చూసింది. ఆ వీడియో చూస్తున్నంతసేపు సోనీ మొహంలో రంగులు మారటం అందరూ గమనించారు. రిషిక్ ఖాళీకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో బలహీనంగా నెమ్మదిగా కనిపించే అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుందా అని నోరు తెరుచుకొని చూస్తున్నారు. ఫోన్ని గట్టిగా పట్టుకుంటూ పిడికిలు బిగించింది సోనీ అరవింద్ వైపు చూస్తూ. నా ఎదురుగా ఉన్నది మామూలు మనిషి కాదని నాకు తెలుసు. నేనెప్పుడు తక్కువ అంచనా వేయలేదు. కానీ కొంచెం లేట్ అయింది అంటూ తన చేతిలో ఉన్న ఫోన్ని పక్కనే ఉన్న టేబుల్ మీదకి విసిరేస్తూ అంది. నువ్వింత క్రూరంగా కూడా మాట్లాడతావా? ఇలాంటి పనులు చేస్తావా? ఖాళీ అరుస్తూ అన్నాడు. శాతాన్ ఖాళీ పక్కన నిల్చొని మన దగ్గరున్న చాలా చిన్న చేప. ఇలాంటి సీక్రెట్స్ చాలా ఉన్నాయని నాకు తెలీదు అని సోనీని విచిత్రంగా చూస్తూ అన్నాడు. మమ్మల్నందర్నీ బాగా నమ్మించావు రిషిక్ అన్నాడు. మేఘన తన శక్తినంతా కూడా తీసుకుని ఒక్కో పదం పలుకుతూ సోనీ, సుహాకి నువ్వే విషమిచ్చావా? నమ్మలేనట్టుగా చాలా కష్టంగా అడిగింది. అవును అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది సోనీ. నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపెట్టాలి, అంతేగాని నేను కన్నబిడ్డ మీద. మేఘన పిడికిలి బిగించి కోపంగా అడిగింది. నా కోపం నీ మీద కాదు. అయినా నేనే ప్రాణం పోశాను. ఎప్పుడు తీసుకుంటున్నాను? సోనీ అంత కఠినంగా మాట్లాడుతుంటే మేఘనాకి చాలా బాధగా అనిపించింది. వాళ్ళు ఏం చేసినా చనిపోతాడు అనుకున్న బిడ్డను వదిలేశారు. అందుకే మార్చురీలో పెట్టుంటారు. నువ్వు ఆ బిడ్డని బ్రతికించావు. ఇన్ని సంవత్సరాలకిలా చంపటానికా? మేఘన ఆవేశంగా అడిగింది. చెప్పానుగా, నా కోపం నీ మీదో సుహా మీదో కాదు అని రెండోసారి ఖచ్చితంగా చెప్పింది. అయితే నా మీద? అడిగాడు అరవింద్. సోనీ ఏం మాట్లాడలేదు. నీకేదైనా కోపం ఉంటే రామస్వామి కుటుంబం మీద. దానికి అమాయకుడైన సుహా ఏం చేశాడు? అరవింద్ అరిచాడు. సోనీ పిచ్చి పట్టిన దానిలా గట్టిగా నవ్వింది. ఏంటి? నీ కొడుకు అమాయకుడా? అయితే గని ఏమవుతాడు? అతను అమాయకుడు కాదా? నేనతన్ని బ్రతికిస్తే చనిపోయిన నా తమ్ముడికి శాంతి ఎలా చేకూరుతుంది? చివరిగా అన్న పదాలు అందరి చెవుల్లో మారుమోగాయి.
నీకు గని తమ్ముడవుతాడా? శాతాన్ ఆశ్చర్యంగా అడిగాడు. ఖాళీ, రిషిక్ గందరగోళంగా చూశారు. మాకు తెలియని ఈ ఘని ఎవరు? అడిగాడు రిషిక్. నాకు తెలిసి శాతాన్ ఫ్యామిలీలో 3వ తరం వాడు. శాతాన్కి కజిన్ అవుతాడనుకుంటా. ఖాళీ అన్నాడు. శాతాన్ సోనీ వైపు ఇంకా విచిత్రంగా, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అంటే నువ్వు గనీతో పాటు కలిసి పెరిగిన అక్కవి. నిన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు. శాతాన్ అనగానే సోనీ అవునన్నట్టు తలూపింది. అప్పుడు ఇందులో పాల్గొన్న కుటుంబాలన్నీ చచ్చిపోయాయి. ఒక్క రామస్వామి కుటుంబం తప్ప. ఈ కుటుంబంలో ఏ ఒక్కరిని ఏమీ చేయలేకపోయాము. ఇప్పుడు మీరంతా గనీతో పాటు చచ్చిపోతారు. మీరు చచ్చిపోతేనే అల్లారముద్దుగా పెంచుకున్న కొడుక్కి విరుగుడిస్తాను. లేదంటే మీ అమాయకుడైన కొడుకు కళ్ళ ముందు చచ్చిపోతుంటే ఎలా ఉంటుందో ఆ బాధని మీరు అనుభవించాలి. సోనీ ఆవేశంగా అంది. అరవింద్కి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. అరవింద్కి గతంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. శాతాన్ కుటుంబానికి, అరవింద్ కుటుంబానికి తరతరాలుగా పగలున్నాయి. శాతాన్ కుటుంబీకులు రామస్వామి కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి మరో 2 కుటుంబాల సహకారం తీసుకున్నారు. వాళ్ళు గని చావును అడ్డుగా పెట్టుకుని రామస్వామి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే రామస్వామి కుటుంబానికి గని చావుకి సంబంధం లేదని తెలిసింది. అరవింద్ ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ సోనీకి చిన్నగా వివరించడానికి ప్రయత్నించాడు. మీకు సంబంధం లేదా? మీకు సంబంధం లేదు అని ఇప్పుడంటే సరిపోతుందా? అసలు మీరనే వాళ్ళే లేకపోతే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. నా తమ్ముణ్ణి మీరే చంపేశారు. అది నాకు బాగా తెలుసు. వాడిని చంపిన మీ కుటుంబం మీద పగ తీర్చుకోవటానికి మాత్రమే మా తాతయ్య మీ దగ్గరికి పంపించాడు. సోనీ గని చావుకి కారణం అరవిందే అన్నట్టు పదే పదే మాట్లాడుతుంది. మేఘన అరవింద్ చెప్పిన మాటల్ని, సోనీ చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. అంటే 3 తరాలుగా ప్రతి ఒక్కరూ రామస్వామి కుటుంబంలో మగవాళ్ళని ట్రాప్ చేస్తూ వస్తున్నారా? నువ్వు అరవింద్ని అంటూ ఆగిపోయింది మేఘన. అవును, అరవింద్ని లోబర్చుకుని చంపమనే చెప్పారు. కానీ దానికి నేను ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోకపోవటం వల్లే అరవింద్ బ్రతికాడు. అతను బ్రతకటం వల్లే నా తమ్ముణ్ణి చంపేశాడు. సోనీ కోపంగా అరిచింది. సోనీ, నువ్వు చెప్పే మాటల్ని బట్టి అరవింద్ డైరెక్ట్గా గనిని చంపలేదు. నువ్వు గనిని చంపకపోవటం వల్ల మీ తాతయ్య తన పెద్ద మనవడు గనిని చంపేశాడు. ఆ నింద అరవింద్ మీద వేశాడు. అదిప్పుడు నిజం తెలిసింది కదా. నీకు కావాలంటే ప్రూఫులతో సహా నిరూపిస్తాను. ఈ రాత్రి గడిస్తే సుహా ప్రాణాలతో ఉండడు. ఆ విరుగుడు నువ్వే ఇవ్వగలవు. మేఘన మాట్లాడుతూ ఉంటే శాతాన్ పరధ్యానంగా, ఆమె చావులో ఉన్న ప్రతి ఒక్కరూ చచ్చిపోవలసిందే అన్నాడు. ఇంతసేపు మంచిగా ఉన్నవాడు ఇప్పుడు సోనీ వైపు మాట్లాడటం విచిత్రంగా అనిపించింది. రిషిక్, ఖాళీ శాతాన్ని అర్థం కానట్టు చూశారు. మీకెవరికి అర్థం కాలేదా? నాకులాగే ఉంది, నాకులాగే ఆలోచిస్తుంది. కానీ నేను బలమైన వాడిని. తను తెలివితో చేసింది. శాతాన్ కోపానికి, సోనీ కోపానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో అర్థం కాలేదు మేఘనాకి. కాసేపు ఆలోచించిన తర్వాత కొన్ని చిక్కుముడులు విడిపడ్డట్టు అనిపించింది. మీ తాతయ్య ఆస్తి కోసం, షేర్స్ కోసం రామస్వామి కుటుంబాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అది కూడా ఆ ఇంటి మగవాళ్ల మీదకి ఆడవాళ్ళని పంపించి. అంటే అరవింద్ తండ్రి దగ్గరికి శాతాన్ తల్లి అంజలిని పంపించారా? మేఘన ఆశ్చర్యపోతూ అడిగింది. కానీ మా అమ్మ శేఖర్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. చంపటమే కాదు, ఎలాంటి ఇబ్బందులు పెట్టలేనంది. శేఖర్కి దూరంగా వచ్చేసింది. అప్పటికే నా వయసు 5 సంవత్సరాలు. నా కళ్ళ ముందే చనిపోయింది. నన్ను మా మావయ్య పెంచాడు. శేఖర్ వల్లే మా అమ్మ చనిపోయిందని పదే పదే చిన్నప్పటి నుండి చెప్తూ వచ్చాడు. మా అమ్మ చావుకి కారణమై నా కుటుంబం మొత్తం నాశనమవ్వాలి అనుకున్నాను. నా మీద పూర్తిగా నమ్మకం లేదనుకుంటా. మా అమ్మని పంపించినట్టే సోనీని పంపించాడు. నన్ను మాత్రం బ్రతకనిచ్చి మా అమ్మని, గనిని విషమిచ్చి చంపేశారు. మా తాతయ్య కూడా చనిపోయాడు. కుటుంబం మొత్తాన్ని ఒకేసారి శేఖరే చంపేశాడని మా మామయ్య చెప్పాడు. అదే కోపంతో పెరిగాను. అదే కోపంతో ఉన్నాను. రామస్వామి కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలనుకున్నాను. మధ్యలో మేఘన వచ్చింది. దానివల్ల ఆగిపోవలసొచ్చింది. మా మామయ్య మీ దగ్గర నుండి తప్పించుకున్న తర్వాత నాకు చిక్కాడు. అప్పుడు చనిపోయే ముందు విషయం అంతా బయటపెట్టాడు.
శాతాన్ చెప్పింది విని ఏం జరిగిందో అందరూ అర్థం చేసుకోగలిగారు. మా మామయ్య నన్ను రెచ్చగొడుతూనే సోనీతో కలిసి ఇలాంటి పని చేస్తాడని అస్సలనుకోలేదు. సోనీని ఎక్కడి నుండో తీసుకొచ్చానని చెప్పాడు. కానీ గనీతో పాటు పెరిగిన అమ్మాయి అని నాకింతవరకు తెలీదు. రిషిక్, ఖాళీ ఇద్దరూ షాక్ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు నిజం తెలిసింది కదా, వెంటనే సుహాని రక్షించు అడిగాడు ఖాళీ. అప్పుడే నర్సొచ్చి, పేషెంట్ పరిస్థితి బాలేదు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని కంగారుగా చెప్తూ అక్కడ్నుంచి వెళ్ళింది. సోనీ అందరి వైపు ఒక్కసారి నిస్తేజంగా చూసింది. అందరూ ఆరాటంగా సోనీనే చూస్తున్నారు. సోనీ ఇన్ని రోజులు పగ కోసం బ్రతికింది. ఇప్పుడందరూ ఒకటైపోయారు. తనకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. బ్యాగ్లో నుండి చిన్నగా విరుగుడు ఉన్న చిన్న సంచిని తీసి మేఘనా చేతిలో పెట్టి నెమ్మదిగా వెనక్కి నడిచింది. అందరూ సుహాని బ్రతికించుకోవాలన్న హడావుడిలో ఉన్నారు. సోనీ నడుచుకుంటూ వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుండి కిందకి దూకేసింది. అప్పుడే చూసిన రిషిక్ సోనీ అని అరుస్తూ కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అది నువ్వెళ్ళి సుహా సంగతి చూడు ఖాళీ చెప్తూనే రిషిక్ వెనకాల పరిగెత్తాడు. ఆ విరుగుడిని ఎలా వాడాలో తెలియలేదు. సుహాకి ఊపిరందక తన ఛాతీ ఎగిరెగిరి పడుతుంది. దాని గురించి కొంచెంగా తెలిసినవాడు శాతాన్. నేను ప్రయత్నించి చూస్తాను అంటూ సోనీ చేసిన దాన్ని గుర్తు తెచ్చుకుంటూ దాన్ని 3 భాగాలుగా చేశాడు. ఒక భాగాన్ని సుహా బొడ్డు దగ్గరుంచాడు. మరో భాగాన్ని నోట్లో వేశాడు. మూడో భాగాన్ని చేతులకి కాళ్ళకి రాశాడు. ఫలిస్తుందో లేదో అర్థం కాక అరవింద్, మేఘన ఆరాటంగా చూస్తున్నారు. 10 నిమిషాల తరువాత సుహా నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇది ప్రాణాన్ని నిలబెట్టగలిగింది, కానీ మళ్ళీ 6 నెలలకి జ్వరం వస్తుంది. విరుగుడేంటో తెలిసింది కదా, ఎలా వాడాలి అన్నది మళ్ళీ సోనీనే అడగాలి శాతాన్ అన్నాడు. సుహాకి ప్రమాదం తప్పినందుకు మేఘన సంతోషించింది. సోనీని తీసుకొచ్చి ప్రతిమాలితే మళ్ళీ తనే అన్నీ చూసుకుంటుంది అనుకుంది. వారం తర్వాత సుహా కోలుకున్నాడు. కానీ ఇంతవరకు సోనీ విరుగుడివ్వలేదు. ఇప్పుడు సోనీ కూడా రిషిక్తో కలిసి అరవింద్ ఇంట్లోనే ఉంది. పైనుండి దూకిన సోనీని అదే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మనిషైతే బ్రతికింది, కానీ తలకి గాయం అవ్వటం వల్ల గతమంతా మర్చిపోయింది. శాతాన్ సోనీని ఏ కుటుంబం నుండి తీసుకొచ్చారో కనుక్కొని ఆ కుటుంబంలో ఆయుర్వేదం గురించి తెలిసిన ముందు తరాన్ని అడిగి ఆ విరుగుడిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. అది సోనీకి గతం గుర్తు రాకపోవటమే మంచిది. ఎలాగైనా తన బాధ్యత నేను తీసుకుందామనుకుంటున్నాను రిషిక్ అన్నాడు. బాధ్యత తీసుకుందామనుకుంటున్నావా అంటే అడిగింది మేఘన. నిజమేనా, నమ్మొచ్చా ఖాళీ ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును, నాకు కుటుంబం కావాలి కదా, అది సోనీ అయితే బాగుంటుంది. ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ శాతానికి భయపడి ఆగిపోయాను. రిషిక్ పొట్టలో ఒక పంచిస్తూ, ఎప్పుడు చూసినా గొడవకి సిద్ధంగా ఉంటావు, తమలో ప్రేమించే గుణం కూడా ఉందా ఖాళీ అన్నాడు. అందరూ నవ్వేశారు. సోనీ ఆరోగ్యం నెమ్మదిగా కోలుకుంటుంది. అలాగే సుహా కూడా చలాకీగా అయ్యాడు. 15 రోజుల తర్వాత నందిత, సాకేత్తో పాటు కుటుంబ సభ్యులందరూ వచ్చారు. ఎదురుగా శేఖర్, మహతి కూర్చొనున్నారు. ఒక పక్కగా సంజయ్, దీక్షిత్, ఖాళీ, రిషిక్, సోనీ కూర్చొనున్నారు. పెళ్లికి ఎవరెవరిని పిలవాలో సంజయ్, దీక్షిత్ చెప్తూ ఉంటే ఖాళీ, రిషిక్ రాస్తూ ఉన్నారు. ఇల్లంతా చాలా సందడిగా మారింది. నందిత కుటుంబం పెళ్లి పనుల గురించి శేఖర్, మహతితో మాట్లాడుతూ ఉన్నారు. శాతాన్ పెళ్లికి రాదలుచుకోలేదు. పుట్టినరోజు అంటేనే 2 నెలల ముందు నుంచి హడావుడి చేసిన సంజయ్ ఇప్పుడు పెళ్లి 4 రోజుల్లో చెయ్యాలి అంటే చాలా కంగారు పడిపోతున్నాడు. అమ్మా, అన్న పెళ్ళి అన్నావు, ఇన్ని రోజులకి పెళ్లి జరుగుతుంది. నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడకు. అసలు ఎలా చెయ్యాలో ఏంటో అని టెన్షన్గా ఉంది సంజయ్ తల్లితో చెప్తూ కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అజలేష్ వచ్చాడు. నా బెస్ట్ కజిన్ పెళ్ళంటే ఏర్పాట్లు చూడకుండానే ఉంటామా అంటూ నవ్వుతూ వచ్చి దీక్షిత్ పక్కన కూర్చున్నాడు. అరవింద్ పెళ్లి సంబరాలు 11 రోజులు జరిగాయి. మొదటి రోజు మేఘనాని పెళ్లి కూతుర్ని చేసి కూర్చోపెట్టారు. ఇంకా ఇల్లు కదలొద్దన్నారు. నేనొచ్చేశాగా, నీకెలాంటి బోర్ లేదు, నీ పెళ్ళయ్యే వరకు నేను తోడుంటానుగా అంటూ మహిత వచ్చింది. రెండో రోజు ఏవో ఏర్పాట్లు చేస్తుండగా, మేఘన, ఇక్కడొక్కదానివే ఉన్నావెందుకు, నీకు చేసిన మేకప్ అంతా పోతుంది, ఇటువైపురా అంటూ గట్టిగా పిలిచింది మహిత.
ఎక్కడో ఉన్న అజిలేష్కి మహితా గొంతు వినపడగానే పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. నిజమేనా అనుకుంటూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. మహితా కనిపించలేదు. భ్రమేమో అనుకున్నాడు. ఇల్లంతా తిరిగి చూశాడు. మహిత ఆ రోజంతా కనిపించలేదు. మూడో రోజు మేఘన గదిలో మహిత ఒంటరిగా ఉంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సుహా అమ్మ నాన్నకి పెళ్ళి అనగానే ఏవేవో బహుమతులు తయారు చేస్తూ ఉండిపోయాడు. అజిలేష్ నెమ్మదిగా ఇబ్బందిగా మేఘన గదికొచ్చాడు. చిన్నగా తలుపు తట్టగానే మేఘన వచ్చి గది తలుపు తెరిచింది. ఏంటి అంటూ సీరియస్గా చూసింది. ఒక చిన్న మాట మాట్లాడాలి అంటూ ఇబ్బందిగా వచ్చాడు అజిలేష్. పర్లేదు, అక్కడే ఉండి మాట్లాడు, మేఘన కోపంగా అంది. ఇన్ని రోజులు దూరంగానే ఉన్నాను. ఇప్పుడింత దగ్గరగా చూస్తుంటే ఉండలేకపోతున్నాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు స్మాల్ బాస్ అంటూ లోపలున్న మహితాని చూస్తూ అన్నాడు. మేఘన వెనక్కి తిరిగి మహితాని చూసింది. తను సరే అన్నట్టు కళ్ళార్పగానే అజిలేష్ వైపు తిరిగి లోపలికి రమ్మంది. మేఘన గుమ్మం దగ్గరే నిల్చుంది. అజిలేష్ దగ్గరకొస్తూ ఉంటే మహిత లెగిసి నిల్చుంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వు అంటూ ఒక్కసారిగా మహిత కాళ్ళ మీద పడిపోయాడు. మేఘన నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది. అజిలేష్ ప్లీజ్ కాళ్ళొదులు, ఎవరైనా చూస్తే బావుండదు. మహిత కంగారు పడుతూ అంది. పర్వాలేదు, ఎవరెవరు చూస్తారో వాళ్ళందరి ముందు పట్టుకుంటాను. నన్ను పెళ్లి చేసుకో. నువ్వంటే ఇష్టమని నువ్వు వెళ్ళిపోయాక గానీ అర్థం కాలేదు. ఎన్నిసార్లు నిన్ను చెట్టనకాల నుండి చూసుంటాను తెలుసా? ఒక్కసారైనా నా వైపు చూశావా? అజిలేష్ తలదించుకుని అంటున్నాడు. చెట్టా? ఎక్కడి చెట్టు? ఏ చెట్టు? ముందు నా కాళ్ళొదులు. మహిత భయపడిపోయింది. ఇప్పుడు చెట్టు ఇంపార్టెంటా, నేను చూడటం ఇంపార్టెంటా? నీకోసం వచ్చాను చాలాసార్లు. అదే నువ్వు లిటిల్ బాస్ ఇంట్లో ఉన్నావు కదా, అప్పుడు. నువ్వు వెళ్ళిపోతున్నావని తెలిసి ఎయిర్పోర్టుకు కూడా వచ్చాను. అబ్బా, అది నిల్చొని కూడా మాట్లాడుకోవచ్చు. ముందు లెగండి. మహిత అంటుంటే వాళ్ళిద్దరి భావం అర్థమైన మేఘన తలుపు దగ్గరికేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అజిలేష్ లెగిసి నిల్చొని ప్లీజ్ మహి, నిన్ను బాధ పెట్టినందుకు నా మనసు మీద కొట్టావు. ఇంక చాలు, పెళ్లి చేసుకుందాం. మరప్పుడు మాలతి అంటే ఇష్టం, నేను ఆమె కోసం చచ్చిపోతాను, లేకపోతే పెళ్ళే చేసుకోను అన్నారు. మహిత కోపంగా అడుగుతూ పక్కకి తిరిగింది. అజిలేష్ మళ్ళీ వంగి కాళ్ళ మీద పడిపోయాడు. ప్లీజ్ మహి, ఆ మాట గురించి అడక్కు. నేను అలా ప్రేమ అనే భ్రమలో ఉన్నాను. అది ఫస్ట్ క్రష్ అనుకో, పెళ్ళి మాత్రం నీతోనే. సరే, ముందైతే లెగండి. మళ్ళీ లెగిసి నిల్చున్నాడు అజిలేష్. ప్రేమ ప్రేమ అంటున్నారు, పెళ్ళి నాతో అంటున్నారు, పిల్లలు ఇంకొకరితోనా? మహిత అలిగినట్టు అడిగింది. అజిలేష్కి మహిత ఒప్పుకుంది అని అర్థమైంది. ఈసారి కాళ్ళ మీద పడలేదు. నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. లేదు, పెళ్ళి నా మహితోనే, ప్రేమ నా మహితోనే, పిల్లలు నా మహితోనే. మా అమ్మ మీదొట్టు, నిన్నింకా విడిచిపెట్టను. నీ రాక కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? మీకోసం ఏమైనా భరిస్తాను. మీరంటే నాకెంత ఇష్టమో తెలుసా? మహిత అనేసరికి అజిలేష్ ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. నాకంతా తెలుసు. అరవింద్ పెళ్ళయ్యాక నెక్స్ట్ జరిగేది మన పెళ్ళే. అరవింద్ పెళ్ళి దేశం మొత్తం మాట్లాడుకునేంత గొప్పగా జరిగింది. చాలామంది యాక్ట్రెస్ మేఘనానా అని ఆశ్చర్యపోయారు. అరవింద్ని ఆరాధించే ఆడపిల్లలు ఎంతో బాధపడ్డారు. ఒకరోజు సంజయ్ దీక్షిత్ని అడిగాడు, నీకు సన్నాకి మధ్యలో ఏముంది? దీక్షిత్ ఇబ్బందిగా, ఏముంటుంది, ఏమీ లేదు అన్నాడు. అదేం కాదు, నాకు తెలుసు, ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. తను నాకు మేనేజర్గా ఉండేది. ఇప్పుడు రానా ఉన్నంత ఓపిగ్గా ఉండేది కాదు. దీక్షిత్ మాట్లాడుతూ ఉంటే సంజయ్ మధ్యలో ఆపి, రానా ఉన్నంత ఓపిగ్గానా? ఏదో నిన్ను భరిస్తున్నాడు. ఫోన్లే పాపమని కమిట్ అయ్యాడు. నేనయ్యుంటేనా రూంలో వేసి కుమ్మేసేవాడిని. సనా కూడా అదే చేసింది అన్నాడు దీక్షిత్. సంజయ్ ఆశ్చర్యపోతూ, అవునా, నిజంగానా అని దీక్షిత్ వైపు తిరిగి కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. దీక్షిత్ బాధగా అవును అన్నట్టు చెప్పి తలదించుకున్నాడు. పోనీలే, మా వదిన చేతిలో తిన్న తన్నుల కంటే తక్కువేగా సంజయ్ బాధగా అంటూ దీక్షిత్ భుజాన్ని చిన్నగా తట్టాడు.
సర్లే, ఈ విషయాన్ని నువ్వెవరికీ చెప్పకు, నా ఇమేజ్ అంతా పోతుంది. దీక్షిత్ అంటూ అక్కడి నుండి లెగిసి వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల తరువాత సంజయ్ తన గార్డెన్లోని విరిగిపోయిన క్యారెట్ని, సగం తెంపిన క్యాబేజీని పట్టుకుని అరవింద్ ఇంటి ముందుకి కోపంగా వచ్చాడు. మేఘన లోపల నుండి ఏదో పాట పాడుతున్నట్టు బయటికి గొంతు వినిపిస్తుంది. అరవింద్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్నాడు. అన్నా, నైనిక ఎక్కడా? గట్టిగా అడిగాడు సంజయ్. అరవింద్ అదంతా మామూలే అన్నట్టు ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. 2 చిన్ని పిలకలతో గుండ్రని కళ్ళతోటి బుట్టబొమ్మలాంటి గౌను వేసుకుని అమాయకంగా నిలబడి సంజయ్నే చూస్తూ ఉంది నైనిక. నువ్వేనా నా గార్డెన్లోకొచ్చింది? సంజయ్ కోపంగా అన్నాడు. అవును బాబాయ్, మా అన్నకి క్యారెట్ ఇద్దామని వచ్చాను. అరవింద్ కూతురు నైనిక అమాయకంగా అంది. మీ అమ్మకి, మీ అన్నయ్యకి, ఇప్పుడు నీకు అన్నీ నా గార్డెన్లో నా బేబీసే కావాలా? అంటూ దగ్గరికెళ్ళి నైనికానెత్తుకొని బుగ్గల మీద ముద్దులిచ్చి, ఒక్క క్యారెట్ సరిపోతుందా? అన్నీ తీసుకోవద్దా? పదా అంటూ నైనికాని తీసుకెళ్లాడు. సుహా చెల్లి కోసం సంజయ్ వెనకాలే వెళ్ళాడు. అరవింద్, మేఘన నవ్వుకున్నారు. కథ సమాప్తం. ఇన్ని రోజులు నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కథ ద్వారా నాకు చాలామంది దగ్గరయ్యారు. హారిక గారు, ధనలక్ష్మి గారు, జ్యోతి గారు, ఇలా నాకు కామెంట్ ద్వారా దగ్గరైన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. ఇక కథా కథనం రచయిత విషయానికొస్తే ఇది మన తెలుగు నవల్ కాదండి, చైనీస్ నవల్. ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. మొత్తం 2165 పార్ట్స్ ఉంటుంది. మన వీడియోని బట్టి చెప్పాలంటే 250 ఎపిసోడ్స్ వస్తాయి. దీన్ని మీకు 67 భాగాలలో అందించాను. అన్ని భాగాలలో ఏమున్నాయంటే, మన తెలుగు సీరియల్ హీరోయిన్కున్నట్టు మేఘనాకు కూడా చాలా కష్టాలున్నాయి. అవన్నీ మీకు చెప్పకుండా చాలా చోట్ల సింపుల్గా స్టోరీని లాగించేశాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మేఘన మహిత కోసం మెడికల్ షాప్కి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ తీసుకోవటానికి వెళ్తుంది. ఆ వెళ్లే దారిలో శాతాన్ కనిపిస్తాడు. అసలు శాతాన్ ఎంట్రీ అప్పుడే జరుగుతుంది. అక్కడ ప్రపోజ్ చేస్తాడు. శాతాన్కి మేఘనాకి చిన్న డిస్కషన్ జరుగుతుంది. అది ఒక 10 పార్ట్స్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళాక భూమి కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ చిన్న డిస్కషన్ ఉంటుంది. మన వీడియోని బట్టి చూస్తే 3 రోజుల తర్వాత పార్కు నుంచి మెడికల్ షాప్కి మేఘన వెళ్తుంది. వాటన్నిటినీ కట్ చేసి సింపుల్గా మేఘన మెడికల్ షాప్కి వెళ్ళింది అని చెప్పాను. అలాగే భూమి మేఘన బిజినెస్ దెబ్బతీయటానికి ఇమిటేషన్ బట్టలు తయారు చేస్తుంది కదా, అది కూడా ఇంచుమించుగా 50 పార్ట్స్ ఉంటుంది. అంటే మేఘనాకి ఎలా తెలిసింది, దాన్ని ఎలా ఎదుర్కొంది, డ్రైవర్ని ఎలా పట్టుకుంది, అతన్ని తీసుకొచ్చాక ఆ బట్టల్ని ఏం చేసింది, ఇవన్నీ కలిపితే మనకి ఒక 4 రోజుల ఎపిసోడ్స్ వస్తాయి. అలాంటివన్నీ తీసేసి మీకు సింపుల్గా అందించానన్నమాట. పాపం చాలాసార్లు చాలామంది 2 పార్ట్స్ పెట్టమని అడిగారు. నిజానికి నేను చెప్పినా చెప్పకపోయినా ఆ పార్ట్స్ అన్నీ చదవాలి కదండి. అవన్నీ చదివి నోట్స్ రాసుకొని మీకు వీడియో రూపంలో అందించడానికి నాకు 4:30 గంటలు పట్టేది. అందుకోసమే 2 పార్ట్స్ అందించలేకపోయాను, క్షమించండి. నవల్ నేమ్ వచ్చేసి హైడ్ అండ్ మ్యారేజ్. దీనికి చిన్న ట్యాగ్ కూడా ఉంటుంది, పికప్ ఎస్ అండ్ గెట్ ఎ ఫ్రీ హస్బెండ్ అని. యూట్యూబ్లో మీరు హైడ్ అండ్ మ్యారేజ్ అని టైప్ చేశారంటే 3 మినిట్స్ 5 మినిట్స్తో ఉన్న వీడియో సిరీస్ కనిపిస్తుంది. కొన్ని చేంజెస్ ఉంటాయి, కానీ ఒరిజినల్ స్టోరీ నేను చెప్పిందనమాట. ఇది మొత్తం తెలిసింది అంటే ఆ వీడియోస్ అర్థమవుతాయి. మీరు ఊహించుకున్నట్టే కథ ఉందో లేదో ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి. ఈసారి కథ 25% అయినా రాసుకున్న తర్వాత మరో వారంలో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు. కథ వినిపించింది మంజు పద్మిని. నమస్తే.